నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం జగన్ కాన్వాయ్ బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అరగంట పాటు ఆయన కోర్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో 2020లో వచ్చినప్పుడు కూడా అరగంట పాటు ఆయన కోర్టులో సమయం గడిపారు. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత కోర్టుకు అటెండ్ అయిన క్రమంలో కూడా సరిగ్గా అరగంట పాటు 11:40 నుంచి 12:15 వరకు ఆయన కోర్టు హాల్లోనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ గేట్ నెంబర్ 2 నుంచి ఆయన బయటకు వచ్చారు. కోర్టు నుంచి నేరుగా లోటస్ పాండ్ లో తన నివాసానికి వెళ్లబోతున్నారు జగన్. మరోవైపు జగన్ ని కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులంతా కూడా ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయన్ని చూసేందుకు ఇప్పటికీ కూడా కోర్టు ఆవరణలోనే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసుకుంటూ జగన్ కాన్వాయ్ ని ముందుకు పంపిస్తున్నారు పోలీసులు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా కష్టంగా కాన్వాయ్ ముందుకు కదులుతోంది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఆ ప్రాంగణానికి చేరుకుని ఆ వెహికల్ ని కొద్దిసేపు చుట్టుముట్టారు కోర్టుకి వెళ్లక ముందు కూడా. అందుకే బేగంపేట నుంచి నాంపల్లికి రావడానికి కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంది జగన్ కాన్వాయ్. ఆ తర్వాత కోర్టు లోపలికి జగన్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు. ఆయన వెంట వచ్చిన వైసీపీ ముఖ్య నేతలంతా కూడా గేట్ బయట, కోర్టు బయటే అక్కడే నుంచి వెయిట్ చేశారు. అరగంట పాటు విచారణ తర్వాత మళ్ళీ జగన్ కాన్వాయ్ లో బయటకు వచ్చారు. ఆ ప్లేస్ ని మొత్తం క్రౌడ్ ని క్లియర్ చేసుకుంటూ పోలీసులు ఆయన కాన్వాయ్ ని ముందుకు పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన లోటస్ పాండ్ లో నివాసానికి వెళ్లబోతున్నారు. రీసెంట్ గానే ఫారెన్ టూర్ కి వెళ్లిన సమయంలో జగన్ బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని సిబిఐ పేర్కొంది. ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగానే జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశించింది. ముందుగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినప్పటికీ అది కుదరకపోవడంతో కోర్టు ఆదేశాలతో ఇవాళ జగన్ జడ్జి ఎదుట హాజరయ్యారు. జగన్ మినహా పార్టీ లీడర్స్ ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతించలేదు పోలీసులు. 4వ ఫ్లోర్లోని సిబిఐ కోర్టు హాల్కి 4గురికి మాత్రమే అనుమతించారు. విచారణకి వ్యక్తిగతంగా హాజరైనట్లు రికార్డులో నమోదు చేసిన తర్వాత కోర్టు నుంచి జగన్ బయటకు వచ్చారు. 12:20 కోర్టు బయటకు వచ్చారు మాజీ సీఎం జగన్.